ఒకసారి మీరు ఇంటికి మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళని పక్కన పెట్టండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసు. ఇంట్లో ఉన్న ఆడపడులతో అందరితో మాట్లాడండి. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఉంటాయి.